ధన్యుడనైతే స్వామి మీ ప్రత్యక్షము కొరకు ప్రత్యాహారము ఎదురు చూస్తున్నా నాకు సాక్షాత్కరించిరా ప్రభు. సర్వసంగ పరిత్యాగం అనొచ్చిన సన్యాసులకైనా లేదు సంతసించి నీ మనసొచ్చిన వరమును ఇయ్యదలచి వచ్చి తిని శంకర పరమేశ్వర సర్వకాల సర్వావస్థలు ఎందును మీ పాద సేవ భాగ్యము దగ్గర ఇతర సౌఖ్యములనే వాంఛపరు స్వామి. నే కోరిన కోరిక ఎట్టిదైనను తీర్చదరా ప్రభు. సందేహం ఏమీనూ లేదు స్వామి. వందలాది కోరికల కోరి మిమ్మిందు బాధ పెట్టడం నాకు ఇష్టము లేదు. నాకు కావలసినవి 1-2 వరములు మాత్రమే. అది నెరవేర్చినా చాలును. భక్తి విశ్వాసములకు నేను ఆనంద పరచుడినైతినయ్యా. కావున నీకు వలసిన వరమేదియో కోరుకొమ్ము. దేవా కృపా సముద్రులకు మీరు ప్రత్యక్షమై వరము కోరుకోమనిడితే నా జన్మ చరితార్థమైనది స్వామి. నా జన్మ చరితార్థమైనది స్వామి. నాకు రాజ్య భోగాదులతో నిమిత్తము లేదు. అనయము మిమ్ము భస్మముతో నర్చించు అభిలాష కలదు. నెరవేర్చిన చాలును. అవును స్వామి. ఈ స్వల్ప విషయమునకే ఇంత ఘోర తపం ఆచరించితివా స్వామి? భస్మమనిన సహజ భస్మము కాదు, మానవ భస్మము. అవును స్వామి. అట్లా ఆచరించిన అశేష మానవాదికి అంతమవుతున్నది కదా. కావున శ్మశానమునకు పోయి భస్మమును గ్రహించిన నర్పింపరాదా? అభవ తొలుతనట్లే ఆచరించుచుంటిని. కానీ ఆశ్రయ హిమాచల పర్యంతములు ఉన్న మానవులకు హాని లేకుండా మహర్షులు తమ తపశక్తి చే వారికి జితేంద్రియత్వమును ప్రసాదించి యోగాది దివ్య సాధనములచే వారి జీవిత ప్రమాణమునే తెలియజేస్తున్నారు. జగతిలో పుట్టడి వారే గాని గిట్టడి వారు అంతగా కానరారే. క్షణమునకు ఒకసారి చేయు మీ పాద పూజ, క్షణమునకు ఒకసారి చేయు మీ పాద పూజ, దినమునకు ఒకసారి చేయుటి కడు దుర్లభముగానున్నది స్వామి. అనయము మానవ భస్మముతో మీకు అభిషేకము జరపకుండా నా మనస్సునకు శాంతి లేదు. మునీశ్వరుడు నా పాలిట శనీశ్వరుడైనారు. కావున వారిని ఎదిర్చి ధీర చిత్తముతో మిమ్మల్ని అర్చించు దివ్య సాధనము నాకు ప్రసాదింపుడు స్వామి. దివ్య సాధనము నాకు ప్రసాదింపుడు. భక్తి విశ్వాసములకు నేను ఆనందపడితినయ్యా. అయిన